డియర్ ఆస్పిరెంట్స్, పోలీస్ జాబే మీ లక్ష్యమా? కాకి చొక్క ధరించాలని ఎదురు చూస్తున్నారా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని, ఆగస్టులో ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని ఒక క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. గత నోటిఫికేషన్లో సివార్డి లాజిక్స్ ఎంత ప్రభంజనం సృష్టించిందో మీ అందరికీ తెలుసు. ఈసారి అంతకు మించి 365 డేస్ షెడ్యూల్తో 1000+ అవర్స్ ఆన్లైన్ కంటెంట్తో 1200+ టెస్ట్ సిరీస్తో ఒక పర్ఫెక్ట్ కోర్సును డిజైన్ చేయడం జరిగింది. ఈ కోర్సులో వెరీ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో బెస్ట్ ఆన్లైన్ కంటెంట్తో ఒక అద్భుతమైనటువంటి కోర్సును డిజైన్ చేయడం జరిగింది. కాకి జాబే లక్ష్యంగా పెట్టుకొని ప్రిపేర్ అవుతున్నటువంటి సీరియస్ ఆస్పిరెంట్స్ ఇమ్మీడియట్గా కాంపీట్ మైండ్స్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్సులో ఎన్రోల్ అయ్యి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీరు కలలుగంటున్నటువంటి మీ పోలీస్ జాబ్ మీ సొంతం చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్. డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపీట్ మైండ్స్. ఈ వీడియోలో మనం తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్ కి సంబంధించి రీజనింగ్ మార్క్ టెస్ట్ 6 ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ రీడ్ ద క్వశ్చన్ బిలో ఫాలోడ్ బై 2 స్టేట్మెంట్స్, స్టడీ దెమ్ అండ్ డిసైడ్ విచ్ స్టేట్మెంట్స్ ఆర్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్ అంటున్నాడు. క్వశ్చన్ ఏంటి అని అంటే 5 persons ABCD and E are arranged in descending order of their weights. Who among the following is the heaviest person అంటున్నాడు. సో ఇక్కడ స్టేట్మెంట్ ఉంది. సో స్టేట్మెంట్ లో ఏం చెప్తున్నారు అని అంటే B is heavier than A and C and is less heavier than D అంటున్నాడు. Who is not the heaviest అంట. C is heavier than A only అంటున్నాడు. తెలుగులో చూద్దాం ఒకసారి. సో ప్రశ్న ఏంటి అని అంటే ABCD మరియు E అనే 5 వ్యక్తులు వారి బరువుల ప్రకారం అవరోహణ క్రమంలో అమర్చబడ్డారట. వారిలో అత్యంత బరువున్న వ్యక్తి ఎవరు అని అడుగుతున్నాడు. ఓకే రైట్, ఒకసారి చూద్దాం. ఏ మరియు సి కంటే బి బరువుగా ఉన్నాడు మరియు డి కంటే తక్కువ బరువు ఉన్నాడు అంటున్నాడు. డి ఎక్కువ బరువు లేని వ్యక్తి అంట. ఏ కంటే సి మాత్రమే బరువుగా ఉన్నాడు అని చెప్పిండు. సో లెట్స్ అరేంజ్. మరి ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్ మనకి అవసరం పడుతుంది అనేది మనం చూడాలి. ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే బి ఈజ్ హెవియర్ దెన్, సో బి ఈజ్ హెవియర్ దెన్ ఏ అండ్ సి అని అన్నారు. అండ్ ఈజ్ లెస్ హెవియర్ దాన్ డి అంట. సో ఇక్కడ బి అనేటోడు లెస్ హెవియర్ దాన్ అంటే మనకి డి కంటే లెస్గా ఉంటాడు బి అనేటోడు అన్నట్టు. మళ్ళీ ఏం చెప్పిండు, హూ ఈజ్ నాట్ ద హెవియెస్ట్ అంట. అంటే డి అనేటోడు హెవీ కాదు అంటే డి కంటే ముందు ఇంకొక పర్సన్ ఉంటారు. మనకున్నది మొత్తం 5 వ్యక్తులు కదా, దీంట్లో మనకి మిగిలిన ఒక పర్సన్ ఎవరు అని అంటే ఈ. అంటే ఇక్కడ హైయెస్ట్ పర్సన్ హెవియెస్ట్ పర్సన్ ఎవరు అని అంటే ఈ అనే పర్సన్ తెలుస్తుంది. అంటే ఫస్ట్ వన్తో ఆన్సర్ చేయొచ్చా? డెఫినెట్గా చేస్తున్నాం. ఫస్ట్ వన్తో ఆన్సర్ చేయొచ్చింది కాబట్టి సో మనం దీంతో సెకండ్ వన్తో చేయొచ్చారంటే సెకండ్ వన్లో సింగిల్ స్టేట్మెంట్ ఉంది, దీంతో మనం చెప్పలేము ఖచ్చితంగా. ఓకే కాబట్టి సో స్టేట్మెంట్ 1 alone is sufficient. Statement 1 alone is sufficient while statement 2 alone is not sufficient. So first option is the correct answer here. Okay na? Right, next question ki velipodam. తర్వాత చూస్తే టైమ్ ఈజ్ రిలేటెడ్ టు క్లాక్ ఇన్ ద సేమ్ వే యాజ్ డిస్టెన్స్ ఈజ్ రిలేటెడ్ టు అంటున్నాడు. కాలం అనేది గడియారానికి సంబంధించిందంట, అదే విధంగా దూరానికి సంబంధించింది ఏది అంటున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే మనం టైం చూడాలి అని అంటే దేంట్లో చూస్తాం? గడియారంలో చూస్తాం, క్లాక్లో, అవునా కదా? మరి ఇప్పుడు దూరాన్ని చూడాలి అని అంటే ఇక్కడ ఆప్షన్స్ చూడండి, కిలోమీటర్, ఓడోమీటర్, డెస్టినేషన్, స్పేస్. మనం దూరం అనగానే చాలా మంది ఆప్షన్ 1కి ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, కానీ అది కాదు ఆన్సరు. మనం దూరాన్ని కొలిచేది కిలోమీటర్లలో. మరి దూరాన్ని టెస్ట్ చేయాలంటే దేంట్లో చూస్తాం మనం అని అంటే ఇక్కడ ఓడోమీటర్లో చూస్తాం. ఓకేనా? ఓడోమీటర్లో మనం చూడడం అయితే జరుగుతుంది. ఓకే రైట్, సో ఈ విధంగా మనము తీసుకుంటాం. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ టర్మ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద ఫస్ట్ టర్మ్ ఈజ్ రిలేటెడ్ టు ద సెకండ్ టర్మ్ అంటున్నాడు. సో ఇక్కడ ఫైర్ని మనకి FJSGగా కోడ్ చేసిండంట. సో FIRE ఫైర్ని సో FJSGగా కోడ్ చేసిండు. సో ఇప్పుడు మనకి లాజిక్ ఏంటి అని అంటే ఇంటర్నల్గా తీసుకున్నాడు. దీంట్లో ఎఫ్ తర్వాత వచ్చే లెటర్ ఏంటి అంటే జి, అంటే +1 లాగా తీసుకున్నాడు. ఓకే తర్వాత సో ఇక్కడ
ఈ తర్వాత వచ్చేది ఎఫ్, ఐ తర్వాత వచ్చే లెటర్ జే, ఆర్ తర్వాత ఎస్ వస్తుంది. సో ఇట్లా తీసుకున్నాడు. తర్వాత నైస్, నైస్ అనే వర్డ్కి సంబంధించి తీసుకుంటే ఫస్ట్ ఈతో ఉన్నది ఉండాలి, ఈ తర్వాత వచ్చేది ఎఫ్, తర్వాత ఐ తర్వాత జే, సి తర్వాత డి, ఎన్ తర్వాత ఓ, ఎఫ్ జే డిఓతో ఉన్నది రావాలి. సో ఎఫ్ జే డిఓతో ఉన్నది దట్ ఈస్ ఇన్ ఆప్షన్ 2. ఓకేనా? సో సెకండ్ లో ఉంది కాబట్టి దాన్ని ఆన్సర్ గా తీసుకుంటున్నా. డన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూస్తే బై ఫోల్డింగ్ ద గివెన్ పేపర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యూబ్ కెనాట్ బి మేడ్ అంటున్నాడు. సో ఇచ్చిన కాగితాన్ని మడత పెట్టడం ద్వారా క్రింది వాటిలో ఏ గణం తయారు చేయడం సాధ్యం కాదంట. సో ఫస్ట్ ఆపోజిట్ ఉన్న ఏంటో చూస్తా. ఏఎల్ ఆపోజిట్, సిహెచ్ ఆపోజిట్. సో ఏకి ఎల్ ఆపోజిట్, సికి హెచ్ ఆపోజిట్. సో జే అండ్ డి ఆపోజిట్, జేడి ఆపోజిట్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఒకసారి చెక్ చేద్దాం మరి. సో చెక్ చేస్తే ఇక్కడ ఏసిజే ఉంది, ఏసిజే ఇవి అడ్జసెంట్ ఉండొచ్చు కదా, పర్ఫెక్ట్, ఇది పర్ఫెక్ట్ ఉంది. జేఎల్హెచ్, జేఎల్హెచ్ ఇది కూడా పర్ఫెక్ట్ ఉంది. సో ఏది ఫామ్ కాదు అని అడిగిండు, కానటువంటిది అడిగిండు కాబట్టి ఎల్డిజే అంట. సో ఇక్కడ జేడి అనేవి ఆపోజిట్ అడ్జసెంట్ ఉండొచ్చా? ఉండకూడదు. తర్వాత అక్కడ చూడండి సిహెచ్ అనేది కూడా ఆపోజిట్ ఉండాలి కానీ అడ్జసెంట్ ఉంది కాబట్టి ఈ డయాగ్రామ్ కూడా మనకి ఈ డైస్ కూడా ఫామ్ అవ్వదు. అంటే ఫామ్ కానిది సెకండ్ అండ్ ఫోర్త్ కదా. సో ఆప్షన్ 1 లో ఉంది సెకండ్ అండ్ ఫోర్త్ ఫామ్ అవ్వదు అంటున్నాం. ఓకే రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. ద 6th లెటర్ టు ద రైట్ ఆఫ్ ద 18th లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఈజ్ అంటున్నాడు. ఎడమ నుండి 18వ అక్షరం యొక్క కుడివైపున 6వ అక్షరం ఏది అంటున్నాడు. సో ఎడమ నుంచి 18వ అక్షరానికి కుడివైపున 6వ అక్షరం అంటే రెండు ఆపోజిట్ డైరెక్షన్స్ వచ్చినాయి. ఇక్కడ రెండు ఆపోజిట్ డైరెక్షన్స్ వచ్చినప్పుడు మనం కలపాలి. కలిపితే వచ్చేది ఎంత? 24 వస్తుంది. ఇప్పుడు మనకి 24th లెటర్ లెఫ్ట్ నుంచా రైట్ నుంచా అంటే ఎడమ నుంచి 18వ అక్షరానికి కుడివైపు అన్నాడు కాబట్టి లెఫ్ట్ నుంచే తీసుకుంటాం. లెఫ్ట్ నుంచి 24th ఎక్స్ అవుతుంది. ఓకేనా? 24th ఆల్ఫాబెట్ ఈజ్ ఎక్స్ అండి. డన్ రైట్. సో కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. తర్వాత ఎక్స్ ఇంట్రడ్యూసెస్ వై సేయింగ్ హీ ఈస్ ద హస్బెండ్ ఆఫ్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ ద ఫాదర్ ఆఫ్ మై ఫాదర్ అంటున్నాడు. హౌ ఈజ్ వై రిలేటెడ్ టు ఎక్స్? ఎక్స్ అనే వ్యక్తి ఏం చెప్తున్నాడు అంటే, సో ఎక్స్ ఇంట్రడ్యూసెస్ వై, ఎక్స్ అనే వ్యక్తి అతను నా తండ్రి యొక్క మనవరాలి భర్త అని వైను పరిచయం చేశాడు. ఎక్స్కి వై ఏమవుతారు అంటున్నాడు. ఇక్కడ చూడండి, నా తండ్రికి తండ్రి అంటే మా తాతగారి యొక్క మనవరాలు, మా తాతగారి మనవరాలి భర్త అంట. మా తాతగారి మనవరాలు అని అంటే సో నా చెల్లెలు కావచ్చు, అది నేనే కావడానికి కూడా ఛాన్స్ ఉంది. అంటే ఈ ఎక్స్ అనే పర్సన్ మేల్ ఫీమేల్ అనేది మనకు ఐడెంటిఫికేషన్ లేదు కాబట్టి మనవరాలి భర్త అని వైని పరిచయం చేసిండట. ఓకేనా రైట్. ఇప్పుడు ఎక్స్కి వై ఏమవుతారు అని అంటున్నాడు. సో ఇప్పుడు మనకి ఆ పర్సన్ ఓకేనా అంటే ఎక్స్ అనే పర్సన్ యొక్క జెండర్ తెలియనప్పుడు మనం ఏం చేస్తామంటే ఉన్న ఆప్షన్స్ లో బెస్ట్ ఆప్షన్ బ్రదర్ ఇన్ లా అని అంటాం. ఓకేనా? సో బ్రదర్ ఇన్ లా అవుతాడు ఆ వ్యక్తి. ఎందుకనంటే ఆయన నా తాతగారి మనవరాలి భర్త. తాతగారి మనవరాలు అని అంటే నా సోదరి కావచ్చు, జెండర్ తెలిస్తే అది నేనే కావచ్చు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం సో నా సోదరి కింద తీసుకుంటున్నాం. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్. Select the correct mirror image of the given figure when the mirror is placed at AB as shown below అంటున్నాడు. దిగువ చూపిన విధంగా అద్దం AB వద్ద ఉంచబడిన సో ఇక్కడ బొమ్మలలో సరైన అద్దపు ప్రతిబింబం కావాలి. సో ఇది మనకి డయాగ్రామ్. దానికి సంబంధించి మిర్రర్ ఇమేజ్ ఈ ఆప్షన్స్ లో గమనిస్తే 7 అనేది రివర్స్ లో ఉండాలి. ఓకే ఉంది, అన్నిట్లలో ఉంది. సో ఈ డయాగ్రామ్ కూడా అన్నిట్లలో పర్ఫెక్ట్ ఉంది. ఎఫ్ ఇక్కడ ఓకే, ఇక్కడ పర్ఫెక్ట్ లేదు, ఇక్కడ ఓకే, ఇక్కడ ఓకే. తర్వాత యాష్ ఓకే, యాష్ ఓకే, యాష్ ఓకే. తర్వాత చూడండి మనకి 8 వస్తుంది, 8 ఉంది, ఇక్కడ పి వచ్చింది కాబట్టి క్యాన్సల్. సో ఇక్కడ చూడండి 8 ఓకే. తర్వాత బి ఓకే. పి అనేది ఈ విధంగా కనిపించాలి కానీ ఇట్లా ఉండొద్దు, క్యాన్సల్. సో ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్.
ఓకే, సో ఫస్ట్ వన్ ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ అండి ఇక్కడ. ఓకే, డన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. తర్వాత చూస్తే 7 people I, J, K, L, M, N and O are sitting in a straight row facing the north. Only 5 people sit to the left of M. J sits third to the left of O. O is not an immediate neighbor of M. K sits to the immediate right of N. I sits fourth to the right of J, who sits at the extreme right end of the row. IJKLMN మరియు O 7 వ్యక్తులు ఉత్తరం వైపుగా వరుసలో కూర్చున్నారు. ఎంకి ఎడమ వైపున కేవలం 5 వ్యక్తులు మాత్రమే కూర్చుంటారు. ఓకి ఎడమ వైపు 3వ స్థానంలో జే కూర్చుంటాడు. ఎం యొక్క తక్షణ పొరుగువాడు ఓ కాదు. ఎన్కి వెంటనే కుడివైపున కే కూర్చుంటాడు అంటున్నాడు. నేను జేకి కుడివైపున 4వ స్థానంలో, అంటే ఇక్కడ ఐ అండి ఇది. సో ఐ జేకి కుడివైపున 4వ స్థానంలో కూర్చుంటారు. ఎవరు వరుసకి కుడి చివరన కూర్చుంటారు అని అడిగిండు. ఒకసారి ఇక్కడ చూద్దాం. సో మనకి రైట్ హ్యాండ్లో రైట్ హ్యాండ్లో తీసుకుంటున్నా. ఇప్పుడు ఏమన్నారు, ఓన్లీ 5 people సిట్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎం అన్నాడు. ఎంకి ఓన్లీ 5 people అంట. 1 2 3 4 5 అంటే ఆటోమేటిక్ ఇంకొక పర్సన్ రైట్ సైడ్ వస్తాడు. మొత్తం 7 కదా. సో 5 people, మొత్తం ఇక్కడ 7 ఉంది. జే సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఓ అంట. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ మనకి ఏం చెప్పిండు, ఓ ఈజ్ నాట్ నైబర్ ఆఫ్ ఎం అంటే ఓ ఇక్కడ కూర్చోదు, ఇక్కడ కూర్చోదు అంటే ఓ ఇక్కడ కూర్చోబెట్టచ్చా? మరి ఇప్పుడు ఓకి ఎడమ వైపు 3వ స్థానం 1 2 3 ఇక్కడ ఎవరు కూర్చుంటారు, జే కూర్చుంటాడు. తర్వాత నెక్స్ట్ ఐ సిట్స్, ఇక్కడ మనకి ఇంకొక మాట ఏంటి అని అంటే డైరెక్ట్ గా మనకు అడిగిన దానిలోకి వెళ్ళిపోదాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎలిమెంట్స్ నుంచి డైరెక్ట్ గా డిరైవ్ చేద్దాం. ఐ సిట్స్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ జే అంట. జేకి 4th రైట్ 1 2 3 4 ఇక్కడ ఎవరు కూర్చుంటారు, ఐ కూర్చుంటాడు అంట. తర్వాత నెక్స్ట్ చూడండి, సో దానికంటే ముందు కే సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎన్. ఎన్కి ఇమీడియట్ రైట్ లో కే కూర్చోవాలి అని అంటే పొజిషన్ ఎక్కడుంది, ఎన్ కే ఇక్కడ మాత్రమే కూర్చోగలుగుతారు. మిగిలినటువంటి పర్సన్ ఎవరు, ఎల్ ఇక్కడ కూర్చుంటాడు. ఓకేనా, రైట్. సో కాబట్టి మనకి ఇప్పుడు ఏమడుగుతున్నాడు, హూ సిట్స్ ఎట్ ఎక్స్ట్రీమ్ రైట్ ఎండ్ ఆఫ్ ద రో. రైట్ ఎండ్ లో ఎల్ కూర్చుంటాడు. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్, ఎల్. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్, భిన్నమైన దానిని కనుగొనండి అంటున్నాడు. సో ఇక్కడ 2 స్టార్లు ఉన్నాయి. ఈ ఫస్ట్ స్టార్ కి సెకండ్ స్టార్ కి ఒక లైన్ తోని కనెక్షన్ ఉంది. ఇక్కడ 2 స్టార్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా ఒక కనెక్షన్ ఉంది. ఇక్కడ 2 స్టార్స్ ఉన్నాయి, ఫస్ట్ సెకండ్ కి కనెక్షన్ లేదు. ఇక్కడ 2 స్టార్స్ ఉన్నాయి, ఇక్కడ కనెక్షన్ లైన్ వస్తుంది. సో కాబట్టి ఈ సిలో ఉన్న దానికి కనెక్షన్ లైన్ మేక్ అవ్వట్లేదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్, సి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఆరెంజ్ ఈజ్ కాల్డ్ రెడ్, రెడ్ ఈజ్ కాల్డ్ ఎల్లో, ఎల్లో ఈజ్ కాల్డ్ గ్రీన్, గ్రీన్ ఈజ్ కాల్డ్ పర్పుల్ and purple is called black. What is the color of the leaf of a banyan tree అంటున్నాడు. సో నారింజని ఎరుపు అని, ఎరుపుని పసుపు అని, పసుపుని ఆకుపచ్చ అని, ఆకుపచ్చని ఊదా అని, ఊదాని నలుపు అని పిలువబడును. మర్రి చెట్టు ఆకు రంగు ఏమిటి అంటున్నాడు. సో ఏ చెట్టు అయినా, మర్రి చెట్టు అయినా ఏ చెట్టు అయినా ఆకులు ఏ రంగులో ఉంటాయి, గ్రీన్ కలర్ లో కదా. సో కాబట్టి గ్రీన్ కలర్ ని ఏమని కోట్ చేసిండు, ఆకుపచ్చని ఊదా అంటున్నాడు. సో ఊదా రంగు అంట. సెకండ్ వన్ పర్పుల్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. బై ఇంటర్చేంజింగ్ ద గివెన్ 2 numbers, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ విల్ బి కరెక్ట్? సో 15 45 రెండింటిని మార్చాలి, అప్పుడు ఈ రెండిట్లలో ఏది కరెక్ట్ అవుతుంది అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ త్రూ వెళ్దాం. సో 450 మైనస్ 360 డివిజన్ 15 ఇంటూ 13 ప్లస్ 45 సింప్లిఫైడ్ చేసి చూస్తా మరి ఏమవుతుందో చూద్దాం. 15 టేబుల్లో సో 2 times 30, తర్వాత 4 times 60 24 times, తర్వాత 24 into 13 అంటున్నాడు. సో 24 into 13 అంటే 24 10s are 240, 24 into 3 తీసుకున్నాడు అనుకోండి, సో 72 వస్తుంది. అప్పుడు మనకి ఎంత వస్తుంది ఇక్కడ, 312. ఓకేనా, 312 వస్తుంది. 24 into 13 అంటే 312 అంట. సో ప్లస్ 45
ఇక్కడ 450 మైనస్ ఉంది. ఈ రెండింటిని కలపాలి ఇటు. అప్పుడు ఏమవుతుంది 495 మైనస్ 312. అప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తే ఎండ్ విత్ 3తో ఉంటుంది. తర్వాత 9లో నుంచి ఒకటి తీసేస్తే 8 183 ఉందా? ఎస్ ఉంది కాబట్టి పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. సో 1545 ఇంటర్చేంజ్ చేస్తే మనకి పర్ఫెక్ట్ నెంబరే వస్తుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ తర్వాత 225 డివిజన్. సో ఇక్కడ 45 తీసుకోవాలి ప్లస్ 12 ఇంటూ 4 మైనస్ 15 చేస్తున్నా. ఇప్పుడు దీన్ని సింప్లిఫైడ్ చేసి తీసుకుందాం. 45 టేబుల్లో సో మనకి ఎంత ఇక్కడ 4 5లో వర్కౌట్ అవుతుంది కదా? ఎస్. సో 5 4 25 5 25 ఎస్ 225 ప్లస్ 12 ఇంటూ 4 48 మైనస్ 15. ఈ రెండు కలిపితే వచ్చేది ఎంత అని అంటే 53 మైనస్ 15. సో అప్పుడు ఎంత అవుతుంది అని అంటే 38 అవుతుంది. ఎస్ పర్ఫెక్ట్. ఇక్కడ కూడా 38 ఉంది కాబట్టి ఇంటర్చేంజ్ చేస్తే ఈ రెండు ఈక్వేషన్స్ కూడా పర్ఫెక్ట్ గానే ఉన్నాయి కాబట్టి బోత్ 192 కరెక్ట్. ఓకేనా? బోత్ 192 కరెక్ట్ ఇక్కడ. డన్. నెక్స్ట్ క్వశ్చన్. తర్వాత చూడండి డైరెక్షన్స్ లో ఇన్ క్వశ్చన్ బిలో ఫైండ్ ద ఆడ్ నంబర్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్ అన్నాడు. 25 33 77 99. ఇక్కడ మనం గమనిస్తే 33 11 టేబుల్లో 3 టైమ్స్, 11 టేబుల్లో 9 టైమ్స్, 11 టేబుల్లో 7 టైమ్స్. కానీ 25 అనేది 11 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇఫ్ pipe is written as 16 9 16 5 then what is the last digit of swan? సో ఇక్కడ చూడండి p యొక్క ప్లేస్ వాల్యూ 16, i అంటే 9, p అంటే మళ్ళీ 16, e అంటే 5. సో ఇక్కడ స్వాన్ ఉంది కదా, మనకేమన్నాడు ప్లేస్ వాల్యూసే తీసుకున్నాడు. లాస్ట్ డిజిట్ ఏంటి అంటున్నాడు. అంటే లాస్ట్ లెటర్ ఏంటి n అంటే 14 ఉంటుంది ఇక్కడ. అంటే 4తో ఎండ్ అవుతుంది కదా, కాబట్టి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో 4తో ఎండ్ అవుతుంది అది. డన్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. ఇట్ వాజ్ మండే ఆన్ 1st January 2018. వాట్ వాజ్ ద డే ఆఫ్ ద వీక్ ఆన్ 1st January 2010 అంటున్నాడు. జనవరి 1 2018 సోమవారం అయితే జనవరి 1 2010 వచ్చే రోజు ఏ వారం అవుతుంది అంటున్నాడు. మీరు గమనిస్తే డేట్ మంత్ సేమ్ ఉంది, ఇయర్ డిఫరెంట్ గా ఉంది. డేట్ మంత్ సేమ్, ఇయర్ డిఫరెన్స్. అవునా? రైట్. సో మనకి 2018 అడిగి బ్యాక్ అడుగుతున్నాడు కాబట్టి మనం బ్యాకే పోవాలి. 18 నుంచి 10కి మధ్యలో డిఫరెన్స్ ఎంత అని అంటే 8 సంవత్సరాలు. ఓకేనా? 8 సంవత్సరాలు. సో ఇప్పుడు ఈ 8 సంవత్సరాలను నేను 8 ఆడ్ డేస్ కింద తీసుకుంటా. తర్వాత ప్లస్ మరి 2010 నుంచి 2018కి మధ్యలో లీప్ సంవత్సరాలు వచ్చినాయా అంటే 2012 2016 ఈ రెండు కూడా లీప్ సంవత్సరాలు వస్తాయి. సో రెండు కూడా లీప్ సంవత్సరాలు వస్తున్నాయి కాబట్టి మరి ఇప్పుడు మనము అడిషనల్ గా ఒక 2 యాడ్ చేయాలి. అడిషనల్ గా ఒక 2 యాడ్ చేస్తే మనకి 8 + 2 ఎంత అవుతుంది? 10 అవుతుంది. ఓకేనా? రైట్. లీప్ సంవత్సరాలు వచ్చినాయి కాబట్టి 2 యాడ్ చేసినాం. సో 10 అయింది. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని 7 టేబుల్లో క్యాన్సల్ చేస్తాం. 7 టేబుల్లో క్యాన్సల్ చేస్తే రిమైండర్ 3 వస్తుంది. రిమైండర్ 3ని 3 రోజుల కింద తీసుకుంటా. 1 2 3 3 రోజుల కింద తీసుకుంటా. ఓకేనా? రైట్. సో ఫస్ట్ మనకి ఇక్కడ సోమవారం అయింది కదా. సో సోమవారానికి ముందు నుంచి ముందు కావాలి, బ్యాక్ వెళ్ళాలి. సోమవారానికి ముందు ఏంటి అంటే ఆదివారం, దానికి ముందు శనివారం, దానికి ముందు శుక్రవారం. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫ్రైడే. శుక్రవారం అనేది ఆన్సర్ అవుతుంది. అంటే 1st January 2018 సోమవారం అయితే 1st January 2010 శుక్రవారం అవుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. వాట్ ఇంటర్నల్ యాంగిల్ ఈజ్ మేడ్ బై ద హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ ఎట్ 12:30 అంటున్నాడు. సో 12:30కి 2 ములుల మధ్య కోణం ఎంత అంటున్నాడు. 12:30కి గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు ఎక్కడ ఉంటుంది ఒకసారి మనకు ఒక ఐడియా తెచ్చుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, గంటల ముళ్ళు 12 దగ్గర, నిమిషాల ముళ్ళు ఇక్కడ ఈ విధంగా కనిపిస్తుంది 6 దగ్గర. ఈ రెండింటికి మధ్యలో కోణం ఎంత ఉంది ఇప్పుడు అని అంటే ఎగ్జాక్ట్ గా స్ట్రేట్ లైన్ అప్రాక్సిమేట్ గా అనుకుంటే, స్ట్రేట్ గానే ఉంది అని అప్రాక్సిమేట్ గా అనుకుంటే 180 degrees అది 180 degrees. కానీ అది ఆన్సర్ కాదు. ఇప్పుడు 12 దగ్గరనే మనకి
ఈ గంటల ముళ్ళు ఉంటుందా అని అంటే ఈ 30 మినిట్స్లో 15 డిగ్రీల కోణం చేస్తుంది. 15 డిగ్రీల కోణం చేస్తుంది అని అంటే ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 1కి మధ్యలో అంటే 1కి 12కి మధ్యలోకి వస్తుంది. ఇట్లా ఉంటుంది. ఒక 15 డిగ్రీల కోణం చేస్తుంది కాబట్టి మనం 180లో నుంచి 15 డిగ్రీలను తీసేయాలి. తీసేస్తే వచ్చేది ఎంత 165 డిగ్రీస్. మనకు కావాల్సింది ఈ కోణం మనం ఫస్ట్ నుంచి కౌంట్ చేసింది ఇక్కడ నుంచి, కానీ ఇది కావాలి కాబట్టి సో 165 డిగ్రీస్ అని అంటాం. ఓకేనా? సో కాబట్టి ఆప్షన్ 4లో ఉంది 165 డిగ్రీస్ అనేది. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. తర్వాత చూడండి, ఇఫ్ 18 + 9 × 1 = 1, 32 + 4 × 6 = 2, then 5 × 42 + 210 = what అంటున్నాడు. ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే 18 + 9 × 1 చేస్తే 1 వస్తుందా? కాదు. ఇక్కడ సింబల్స్ని మార్చుకోవాలి. ఈ ప్లస్ సింబల్ని ఏం చేస్తున్నాడు అని అంటే డివిజన్గా మారుస్తున్నాడు. ఇంటూ సింబల్ని ఏం చేస్తున్నాడు అంటే మైనస్గా మారుస్తున్నాడు. అప్పుడు ఒకసారి చూస్తే 18 డివిజన్ 9 - 1 = 9 టేబుల్లో 2 × 2 - 1 దట్ ఈజ్ 1 వచ్చిందా? వచ్చింది. సేమ్ ఇక్కడ చూడండి. సో డివిజన్ ఇక్కడ మైనస్ 4 8ల 8 - 6 చేస్తే 2 వస్తుంది. ఇప్పుడు సేమ్ ఇక్కడ చూడండి, మనకి 5 - 42 డివిజన్ 210 కాబట్టి డివిజన్ 210 అని ఇట్లా రాస్తున్నాను. ఓకే రైట్. సో ఇప్పుడు చూడండి, మరి 42 1s are ఇక్కడ 42 5s are 42 5s are మనకేమవుతుంది 5 - 1/5 అని వస్తుంది. మరి ఆప్షన్లో ఉందా సార్ అంటే ఎక్కడ లేదు కదా, ఉండలేదు. ఇప్పుడు ఏం చేద్దాం అంటే 1/5 ఇక్కడ ఉంది కాబట్టి ఈ 5కి కూడా కాసాగు తీసుకుంటే, ఓకేనా, 5 కాసాగు తీసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది, కాసాగు కావాలంటే న్యూమరేటర్లో ఉన్న ఈ 5ని మనము ఇంటూ 5 చేస్తాం. అంటే 5 × 5 -1/5. ఇప్పుడు 5 5 25 -1 అంటే 24/5. సో 24/5 అనేది మన ఆన్సర్. 24/5 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా రైట్. నెక్స్ట్ తర్వాత సో నెక్స్ట్ క్వశ్చన్లో ఇక్కడ రీడ్ ద క్వశ్చన్ బిలో ఫాలోడ్ బై 2 స్టేట్మెంట్స్, స్టడీ దెమ్ అండ్ డిసైడ్ విచ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్. క్వశ్చన్ ఏంటంటే P, Q, R, S and T have different heights. Who among the following is the tallest అని అంటున్నాడు. ఒకసారి చూడండి, స్టేట్మెంట్లో నైదర్ P nor R is the tallest, S is taller than P. So next P is taller than R and S is taller than Q, who is not shorter than P అంటున్నాడు. ఒకసారి ఇక్కడ చూద్దాము, మనకి ప్రశ్న ఏంటంటే PQRSTలు వివిధ ఎత్తులని కలిగి ఉంటారట, వీరిలో ఎవరు అందరికన్నా ఎత్తుగా ఉంటారు అని చెప్పిండు. ఇక్కడ చూడండి ప్రకటన చూస్తే P మరియు R ఇద్దరిలో ఎవరు అత్యధిక ఎత్తులో ఉండరు, ఎస్ P కన్నా ఎత్తుగా ఉంటారు అని అంటున్నాడు. P R మరియు T కన్నా ఎత్తుగా ఉంటాడు, ఎస్ Q కన్నా ఎత్తుగా ఉంటాడు, Q P కన్నా పొట్టిగా ఉండడు అంటున్నాడు. ఒకసారి చూద్దాం ఇక్కడ. మరి ఫస్ట్ స్టేట్మెంట్లో తీసుకుంటే నైదర్ P nor R టాలెస్ట్ అంట, S ఈజ్ టాలర్ దాన్ P అంటున్నాడు. మరి దీంతోనే ఆన్సర్ చెప్పొచ్చా అంటే దీంతోని చెప్పలేమండి, ఈ స్టేట్మెంట్తో చెప్పలేము. మరి దీంతో పాటుగా ఇది కూడా కావాలన్నా అనేది ఒకసారి చూద్దాం. సెకండ్ వన్ నేను ఇండివిజువల్గా తీసుకుంటా. P ఈజ్ టాలర్ దాన్ R అండ్ T, S ఈజ్ టాలర్ దాన్ Q, హూ ఈజ్ నాట్ షార్టర్ దాన్ P అట. సో షార్టర్ దాన్ P, హూ ఈజ్ నాట్ షార్టర్ దాన్ అన్నాడు అంటే Q అనేటోడు P కంటే షార్ట్ కాదు అంటే టాలే, ఎస్ తర్వాత Q ఇట్లా వస్తారు. మనకున్నది PQRST, ఇక్కడ కూడా 5గురు వచ్చారు. పర్ఫెక్ట్ వర్కౌట్ అయింది కదా, వర్కౌట్ అయింది కాబట్టి సెకండ్ వన్తోనే మనం ఆన్సర్ చేస్తున్నాం, ఫస్ట్ వన్తో చేయట్లేదు. కాబట్టి స్టేట్మెంట్ 2 అలోన్ ఈజ్ సఫిషియంట్ అండ్ వైల్ స్టేట్మెంట్ 1 అలోన్ నాట్ సఫిషియంట్. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇఫ్ ఇన్ ఏ సర్టెన్ కోడ్ HLMKN is coded as NJNPM, then what would be the code for HDFJK అంటున్నాడు. సో ఒకసారి చూడండి, HLMKN
సో దీన్ని ఏ విధంగా కోడ్ చేసిండంటే NJNPM గా కోడ్ చేసిండు. సో ఇక్కడ మనం తీసుకుందాం NJNPM గా కోడ్ చేసిండు. సో ఇప్పుడు చూడండి మనకి ప్లేస్ వాల్యూస్ తీసుకొని ట్రై చేద్దాం. సో 8, 12, 13 ఇక్కడ, సో 11, 14, సో 14, 10, 14, 16, 13, 12 నుంచి 14కి +2, 8 నుంచి 10కి +2, తర్వాత 13 + 1 14, 14కి 16కి +2, 11కి 13కి +2, ఇక్కడ మిడిల్లో మాత్రమే +1, మిగతాదంతా +2, అంటే క్రాస్లో తీసుకుంటున్నాడు, ఇంటర్నల్గా తీసుకున్నాడు. అలాగే ఇప్పుడు HDFJKకి ఎలా కోడ్ తీసుకోవాలి అంటే D+4 దట్ ఈజ్ F, Hకి +2 అని అంటే J, FJతో ఉండాలి. FJతో ఉన్నటువంటిది ఒకే ఒక ఆప్షన్ 1 కరెక్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ అండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద ఆడ్ లెటర్స్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్ అన్నాడు. EAU, PWZ, HNP, CGY అంటున్నాడు. ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే ఏం లేదు, ప్లేస్ వాల్యూస్ తీసుకోనో లేదంటే ఇంటర్నల్గా చూస్తేనో చాలా టైం టేకింగ్ అవుతుంది, ఏం ఆన్సర్ అనేది ప్రాపర్గా రాదు. ఇక్కడ మనకి లాజిక్ ఏంటి అని అంటే ఫస్ట్ 3 లెటర్స్ అనేవి ఓవెల్స్, ఫస్ట్ 3 లెటర్స్ ఓవెల్స్, మిగతా దాంట్లో అన్నిట్లలో కూడా కాన్సోనెంట్సే ఉన్నాయి, వితౌట్ ఓవెల్ ఉంది. కాబట్టి మన ఆన్సర్ అనేది ఫస్ట్ ఆప్షన్కి సెలెక్ట్ చేస్తున్నాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ తర్వాత చూడండి. ఇఫ్ you are John is written as net, let, fat. Who are you is let, wet, net, and John is good, get, set, fat, which represent is అంటున్నాడు. సో ఇక్కడ మిక్స్డ్ కోడింగ్ కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఉంది. ఈజ్ కి కోడ్ ఏంటి అంటున్నాడు. ఈజ్ అనేది ఎక్కడ ఉంది మరి? సో ఈజ్ అనేది ఇక్కడ ఉంది. ఫస్ట్ స్టేట్మెంట్ లో లేదు, సెకండ్ స్టేట్మెంట్ లో లేదు, థర్డ్ లో ఉంది. సో థర్డ్ లో మాత్రమే ఉండాలి. గెట్ ఇక్కడ ఉంది, ఎక్కడైనా ఉందా? లేదు, ఛాన్స్ ఈస్ దేర్. సెట్ ఎక్కడా లేదు, ఫ్యాట్ ఫస్ట్ దాంట్లో ఉంది, అంటే గెట్ కానీ సెట్ కానీ అవడానికి అవకాశం ఉంది. ఆప్షన్ చూడండి, సెట్ ఉంది, గెట్ ఉంది, ఇక్కడ కెనాట్ బి డిటర్మైన్ కూడా ఉంది, అంటే ఆప్షన్ 4 కెనాట్ బి డిటర్మైన్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, కెనాట్ బి డిటర్మైన్ అనేది ఆన్సర్ అవుతుంది ఇక్కడ. ఓకే అండి, రైట్. సో నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూస్తే ఏ క్లాక్ ఈజ్ ఫిక్స్డ్ ఆన్ ఏ హారిజాంటల్ టేబుల్ ఎట్ 3 PM. Its minute hand is pointing towards north. At 3:40 PM, the minute hand, so minute hand will point towards అంటున్నాడు. ఒక గడియారం క్షితిజ సమాంతర బల్లపై స్థిరంగా ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటలకు దాని నిమిషాల ముళ్ళు ఉత్తరం వైపు చూపుతుంది. మధ్యాహ్నం 3:40 నిమిషాల ముళ్ళు ఏ దిశగా చూపుతుంది అంటున్నాడు. ఒకసారి చూడండి, మనకి ఇక్కడ 3 o'clock అవుతున్నప్పుడు, 3 o'clock అవుతున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది అని అంటే, సో మనం ఇక్కడ డ్రా చేసుకుందాం. ఈ విధంగా ఉంటుంది. ఇది గంటల ముళ్ళు, నిమిషాల ముళ్ళు. నిమిషాల ముళ్ళు 3 గంటలు అవుతున్నప్పుడు నిజంగానే నార్త్ చూపిస్తుంది. ఇక్కడ ఆయన కూడా నార్త్ చూపిస్తుందనే అంటున్నాడు. 3:40 అన్నాడు. 40 నిమిషాలకు అని అన్నప్పుడు 40 నిమిషాలకు నిమిషాల ముళ్ళు ఈ విధంగా చూపిస్తుంది. నిమిషాల ముళ్ళు ఈ విధంగా చూపిస్తుంది. ఎగ్జాక్ట్ గా 8ని చూపిస్తూ ఉంటది 3:40 అయినప్పుడు. మరి మనకు అడుగుతుంది ఏంటంటే ఏ దిశ అంటున్నాడు. దిశ అంటే మనం ఏమనుకుంటాం, ఈ దిశ నైరుతి దిశ అనుకుంటాం. కాదు, 8కి 7కి ఎగ్జాక్ట్ గా మిడిల్లో ఉన్నప్పుడు నైరుతి దిశ అంటే 45 degrees లో ఉండాలి. కానీ ఇది 6 దగ్గర నుంచి మీరు కౌంట్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి 30, ఇక్కడ నుంచి ఇక్కడికి 30, 60 degrees దూరంలో ఉంటది. 60 degrees దూరం. ఇది దక్షిణం కదా, ఈ దక్షిణానికి 60 degrees దూరంలో ఉంటుంది. సో మీరు కనుక చూస్తే ఇక్కడ, సో 60 degrees వెస్ట్ సైడ్ సౌత్ కు, వెస్ట్ ఆఫ్ సౌత్ అంటున్నాం. ఓకేనా, సో వెస్ట్ ఆఫ్ సౌత్ 60 degrees వెస్ట్ ఆఫ్ సౌత్ అంటే 60 degrees సౌత్ దగ్గర నుంచి వెస్ట్ సైడ్ కి, అంటే పడమర సైడ్ ఒక 60 degrees దూరంలో ఉంటది దక్షిణం నుంచి చూస్తే అంటున్నాడు. కాబట్టి 60 degrees వెస్ట్ ఆఫ్ సౌత్ అంటున్నాం. ఓకేనా, రైట్. ఇక్కడ ఇది ఆప్షన్ 3 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. మీరు చూడొచ్చు ఫస్ట్ ఆప్షన్ లో కూడా 60 degrees సౌత్ ఆఫ్ వెస్ట్ అని అంటున్నాడు. 60 degrees సౌత్ కాదు, 60 degrees సౌత్ లో ఉందా అంటే 60 degrees వెస్ట్ లో ఉంది సౌత్ నుంచి చూస్తే. కాబట్టి ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్
తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. In a certain code, rat is written as 12 and ran is 6, then rag is written in the same code as అంటున్నాడు. సో rat యొక్క ప్లేస్ వాల్యూస్ తీసుకుంటా నేను 18, 1, 20. సో మొత్తం కలిపితే ఎంత అనంటే 39. ఓకేనా? సో సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూస్ 39. ఈ సమ్ని కలిపితే 3 + 9 చేస్తే దట్ ఈస్ 12. 3 + 9 చేస్తే 12, ఇక్కడ 12 గా కోడ్ చేసిండు. అదే ర్యాగ్ని కూడా మనం తీసుకుంటే 18, 1, 7. సో ఇక్కడ మనకి ఎంత అవుతుంది అని అంటే, సో ఇక్కడ 9, 26 అవుతుంది. సో 26, 2 + 6 ఎంత అవుతుంది? 8. సో ఆన్సర్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ మనకి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ మ్యాంగోస్ ఈజ్ రిటర్న్ యాజ్ AEGMNOS. హౌ విల్ ఫ్రెండ్ బి రిటర్న్ ఇన్ దట్ లాంగ్వేజ్ అంటున్నాడు. మ్యాంగోస్ని ఈ విధంగా ఎందుకు కోడ్ చేసిండు అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కోడ్ చేసిండు. ఓకేనా? ఇక్కడ ఉన్నటువంటి లెటర్స్ అన్నీ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కోడ్ చేసిండు. సేమ్ ఇప్పుడు ఫ్రెండ్ని ఏ విధంగా కోడ్ చేస్తాము అంటున్నాడు. ఫ్రెండ్లో కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ తీసుకుంటే స్టార్ట్ విత్ DEFతో ఉండాలి. డీతో ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే కాబట్టి సో ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా? రైట్. నెక్స్ట్. 3 positions of a cube are shown below. Which number will be opposite to the face containing 5 అంటున్నాడు. 5కి ఆపోజిట్ ఫేస్ పైన ఏముంటది అని అడిగాడు. సో ఇప్పుడు చూడండి, మనకు ఇక్కడ 4, 2, 6 అని ఉంది, ఇక్కడ 1, 3, 2 అని ఉంది. ఓకే, రైట్. ఇక్కడ కామన్ గా 2 ఉంది, ఇక్కడ కామన్ గా 2 ఉంది. 2కి అడ్జసెంట్ 4, 6 ఆపోజిట్ రావు. 3, 1 ఆపోజిట్ రావు. మరి ఆపోజిట్ వచ్చేది 5 కదా, అంటే 2కి ఆపోజిట్ 5 ఉంటుంది, 5కి ఆపోజిట్ అని అంటే 2 ఉంటుంది. సో ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్. తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. శుభమ్స్ హౌస్ ఫేసెస్ నార్త్. సో ఇక్కడ ఇది నార్త్. లీవ్స్ ఫ్రమ్ ద బ్యాక్ గేట్ ఆఫ్ హిస్ హౌస్ అండ్ వాక్స్ 14. సో ఇక్కడ 14 meters. ఓకే, సో 14 meters. సో వాక్స్ 14 meters, దెన్ టర్న్స్ అని ఉంటుంది ఇక్కడ. దెన్ టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ 30 meters. దెన్ హీ రిటర్న్స్ లెఫ్ట్, వాక్స్ టు 50 meters. దెన్ హీ టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ టు 36 meters. ఇన్ విచ్ డైరెక్షన్ అండ్ హౌ మెనీ మీటర్స్ అవే హీ ఫ్రమ్ హిస్ హోమ్ అంటున్నాడు. శుభం ఇల్లు ఉత్తరం వైపు ఉందంట. అతను తన ఇంటి వెనక గేట్ నుండి బయలుదేరి 14 మీటర్లు నడిచాడు. అప్పుడు అతను ఎడం వైపు తిరిగి 30 మీటర్లు నడిచాడు. అప్పుడు అతను ఎడం వైపుకు తిరిగి 50 మీటర్లు నడిచాడు. అప్పుడు అతను ఎడం వైపుకు తిరిగి 10 మీటర్లు నడిచాడు. అతను ఎడం వైపు తిరిగి మళ్ళా 36 మీటర్లు నడిచాడు. అతను తన ఇంటికి ఏ దిశలో మరియు ఎన్ని మీటర్ల దూరంలో ఉన్నాడు అని అంటున్నాడు. ఒకసారి మనం గమనించినట్లయితే ఇక్కడ సో నార్త్ సైడ్ వాళ్ళ ఇల్లు ఉంటుంది. ఆయన బ్యాక్ గేట్ నుంచి పోయిండు అని అంటే, నార్త్ నుంచి బ్యాక్ గేట్ అంటే నార్త్కి బ్యాక్ ఏంటి? సౌత్ కదా. సో సౌత్ డైరెక్షన్లో తను ఏం చేసిండు? 14 కిలోమీటర్లు ట్రావెల్ చేసిండు. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకున్నాడు. లెఫ్ట్ తీసుకొని 30 మీటర్లు ట్రావెల్ చేసిండు. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని 50 మీటర్లు ట్రావెల్ చేసిండు. సో అక్కడ నుంచి ఏం చేసిండు? లెఫ్ట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకున్నాడు. లెఫ్ట్ తీసుకొని ఒక 50 మీటర్స్. సో ఒకసారి చూద్దాం. 14 మీటర్స్ అతను సౌత్ ట్రావెల్ చేసి, తర్వాత ఇక్కడ నుంచి లెఫ్ట్ 30 తీసుకున్నాడు. దెన్ హీ టర్న్స్, సో 50 మీటర్స్ ట్రావెల్ చేసిండు. ఓకేనా? 50 మీటర్లు ట్రావెల్ చేసి అక్కడ నుంచి అతను ఏం చేసిండు అని అంటే ఎడమ వైపు 10 మీటర్స్ వెళ్ళిండు. ఇక్కడ నుంచి 10 మీటర్స్ రావాలి. ఓకేనా? ఇక్కడ మనకి ఒక స్టేట్మెంట్ మిస్ అయింది. తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో మిస్ అయింది. ఏంటి అని అంటే అతను దెన్ హీ టేక్స్ లెఫ్ట్ అండ్ ట్రావెల్ ఫర్ 10 మీటర్స్. ఓకేనా? దెన్ హీ టేక్స్ లెఫ్ట్ అండ్ 10 మీటర్స్ ట్రావెల్ చేసిండు అని ఉండాలి. ఇక్కడ చూడండి, అతను ఎడమ వైపు 10 మీటర్లు నడిచాడని, ఇక్కడ 10 మీటర్లు నడుస్తాడు. తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఎడం వైపు తిరుగుతాడు. ఎడం వైపు తిరిగి ఇట్లా వస్తాడు, 36 మీటర్స్ వస్తాడు. ఓకే, రైట్. ఇది ఎండింగ్ పాయింట్, ఇది స్టార్టింగ్ పాయింట్. ఈ డిస్టెన్స్ ఎంత అని అంటే 20 మీటర్లు ఉంటుంది. ఎందుకంటే ఇది 30, ఇక్కడ 10 పోతే మిగిలింది 20. సో ఇప్పుడు ఏ దిశ అని అంటే ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్. ఎండింగ్ పాయింట్ అనేది ఈస్ట్ డైరెక్షన్లో ఉంటుంది. 20 మీటర్లు ఈస్ట్ డైరెక్షన్ అనేది ఆన్సర్ ఇక్కడ. ఓకేనా? రైట్. నెక్స్ట్.
తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. స్టడీ ద గివెన్ ప్యాటర్న్ కేర్ఫుల్లీ అండ్ సెలెక్ట్ ద నెంబర్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ఇట్ అంటున్నాడు. ఇక్కడ 34, 61, 190 ఉంది. 34ని 61ని రెండింటిని కలుపుతున్నా. కలిపితే వచ్చేది ఎంత అంటే 95. దాన్ని ఇంటూ 2 చేస్తే 190. ఇక్కడున్న రెండింటిని కలిపితే 90 వస్తుంది. 90 డబల్ చేస్తే 180. 18, 27 రెండింటిని కలపాలి. సో రెండింటిని కలిపితే మనకు వచ్చేది ఎంత అంటే 45. 45 ఇంటూ 2 చేస్తే వచ్చేది 90. సో ఆప్షన్ 2లో ఉంది 90 అనేది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. Dina started walking towards the north. After walking 4 meters, she turns right and walks for 5 meters. And then turns right and walks for 8 meters. She then turns left and walks for 4 meters. And then turns left and walks for another 4 meters. She then turns right and walks for 3 meters and stops in which direction with respect to her starting point అంటున్నాడు. దీనా ఉత్తరం వైపుకి నడవడం ప్రారంభించింది. 4 మీటర్లు నడిచాక ఆమె కుడివైపుకు తిరిగి 5 మీటర్లు నడుస్తుంది. మరలా కుడివైపుకు తిరిగి మరో 8 మీటర్లు నడుస్తుంది. అప్పుడు ఎడమ వైపుకు తిరిగి 4 మీటర్లు నడుస్తుంది. మరియు అక్కడ నుండి మళ్ళీ ఎడమ వైపు తిరిగి మరో 4 మీటర్లు నడుస్తుందంట. చివరగా కుడివైపుకు తిరిగి 3 మీటర్లు నడిచి ఆగిపోతుంది. ప్రారంభ స్థానం నుండి ఆమె ఆఖరిగా ప్రస్తుతం ఉన్న దిశ ఏది అంటున్నాడు. ఒకసారి ఇక్కడ మనం చూద్దాం. Dina started towards north. After walking 4 meters, right turn అయింది. 5 మీటర్లు ట్రావెల్ చేసింది. అక్కడ నుంచి రైట్ తీసుకొని 8 మీటర్లు ట్రావెల్ చేసింది. సో 8 మీటర్స్ ట్రావెల్ చేసి తర్వాత ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకున్నది. లెఫ్ట్ తీసుకొని ఒక 4 మీటర్స్ ట్రావెల్ చేసింది. దెన్ ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని మళ్ళీ ఒక 4 మీటర్స్ ట్రావెల్ చేసింది. సో మళ్ళీ ఇక్కడ నుంచి ఏం చేసింది, దెన్ షీ టేక్స్ రైట్ టర్న్. ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకొని ఒక 3 మీటర్లు ట్రావెల్ చేసింది, ఆగిపోయింది. ఇప్పుడు సో ఇన్ విచ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు హర్ స్టార్టింగ్ పాయింట్ అంటున్నాడు. ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి చూస్తే ఎండింగ్ పాయింట్ అనేది ఏ డైరెక్షన్ లో ఉంది, ఈస్ట్ డైరెక్షన్ లో ఉంది. కాబట్టి సో 4th one ఈజ్ కరెక్ట్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. డైరెక్షన్స్ లో ఆన్సర్ ద గివెన్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అంటున్నాడు. విచ్ లెటర్ ఈజ్ 5th టు ద రైట్ ఆఫ్ ద 18th లెటర్ ఫ్రమ్ యువర్ రైట్ అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, 5th లెటర్ మనకి మీ కుడి నుండి 18వ అక్షరానికి కుడివైపున 5వ అక్షరం. అంటే రెండు సేమ్ డైరెక్షన్స్ కాబట్టి సబ్ట్రాక్షన్ చేయండి. సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది, 13 వచ్చింది. అంటే కుడివైపు నుంచి 13th ఆల్ఫాబెట్, రైట్ సైడ్ నుంచి 13th ఆల్ఫాబెట్ అని అంటే ఏమవుతుంది అంటే ఒరిజినల్ 13th ఆల్ఫాబెట్ కి ఆపోజిట్ ఏంటో అది అవుతుంది. అంటే ఎన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? మనం 13 ఆల్ఫాబెట్స్ రాసినప్పుడు ఫస్ట్ 13 ఎం వరకు, నెక్స్ట్ 13 ఎన్ నుంచి జెడ్ వరకు రాస్తాం. అంటే నెక్స్ట్ 13లో ఎన్ ఉంటుందా ఉండదా రైట్ సైడ్ నుంచి? ఎస్. నెక్స్ట్, ఫ్రమ్ ద గివెన్ ఆన్సర్ ఫిగర్ సెలెక్ట్ వన్ ఈజ్ విచ్ ద క్వశ్చన్ ఫిగర్ ఈజ్ హిడెన్ ఆర్ ఎంబెడెడ్ అంటున్నాడు. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ డయాగ్రామ్ ఉందా, ఎందులో ఎంబెడ్ అయి ఉంది అంటున్నాడు. ఒకసారి జాగ్రత్తగా చూస్తే ఇక్కడ లాస్ట్లో ఇట్లా ఉంటుంది. సో 4th లో ఉంటుంది. ఓకే, డన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 14 స్క్వేర్ ఎఫ్, సో బ్రాకెట్ లో 17h11 ఈజ్ ఈక్వల్స్ టు 7 అంట. సో 24 స్క్వేర్ ఎఫ్ ఆఫ్ 8h16 ఈజ్ ఈక్వల్స్ టు 24 అంట. సో ఇక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్ ని మనం సాల్వ్ చేయాలి. 14 స్క్వేర్ అంటే ఎంత, 196. ఎఫ్ ని ఏమని రాసుకుంటున్నానంటే డివిజన్ కింద రాసుకుంటున్నా, డివిజన్ సింబల్. హెచ్ ని ప్లస్ కింద రాసుకుంటున్నాం, హెచ్ ని ప్లస్ సింబల్ కింద తీసుకుంటున్నాం. సో డివిజన్, ఇవి రెండు కలిపితే వచ్చేది ఎంత అని అంటే 28. ఓకేనా? 28 7s are 196. ఓకే, రైట్. తర్వాత నెక్స్ట్ చూడండి, ఇక్కడ 24 స్క్వేర్ కి ఇక్కడ సేమ్ మనం 8 + 16 చేసి డివిజన్ చేస్తే వచ్చేది అక్కడ 24 వస్తుంది. ఓకేనా? రైట్. సో ఎందుకంటే ఇవి రెండింటి మనకు ప్లస్ చేస్తే 24. 24 స్క్వేర్ డివిజన్ 24 అంటే 24 వస్తుంది, అక్కడ అదే ఉంది. మరి ఇప్పుడు 45 స్క్వేర్ అంటున్నాడు అంటే 20 25. ఓకే, డివిజన్
ఇక 270 90 కలిపితే ఎంత 360. 360తోని 2025ని మనము సో క్యాన్సల్ చేస్తే సింప్లిఫైడ్ చేస్తే 5.625 అనేది వస్తుందండి. పాయింట్లలో వస్తుంది, ఎందుకంటే 360 వన్స్ అయ్యేద్దామన్నా కూడా 202 ఉంది, ఇక్కడ వర్కౌట్ కాదు. వన్స్ అయ్యేద్దామంటే అంటే ఇక్కడ మొత్తం 4 నెంబర్స్ని కలిపి చేస్తే ఇంటూ 5 చేసుకొని పాయింట్లలో వస్తుంది. సో కాబట్టి ఇక్కడ సో 5.625 అనేది ఆన్సర్. నెక్స్ట్ తర్వాత, if 26th March 1997 is a Monday, what was the day of the week on 26th March 1996 అంటున్నాడు. 26 మార్చ్ 1997 సోమవారం అయితే వారంలో ఏ రోజున 26 మార్చ్ 1996 వస్తుంది అంటున్నాడు. మీరు గమనించండి, డేట్ మంత్ సేమ్ ఉంది, డేట్ మంత్ సేమ్, ఇక్కడ కూడా డేట్ మంత్ సేమ్, ఇయర్ అనేది డిఫరెంట్. ఇది 97, మనల్ని 96 అడుగుతున్నాడు, అంటే పోయిన సంవత్సరం అడుగుతున్నాడు. ఇది 97 అనుకోండి, ముందు సంవత్సరం అడుగుతున్నాడు. ముందు సంవత్సరం అని అంటే సోమవారానికి ముందు రోజు వస్తుంది. ఓకేనా, సోమవారానికి ముందు రోజు వస్తుంది. సోమవారానికి ముందంటే ఏంటి, ఆదివారం. ఓకేనా, సోమవారానికి ముందంటే ఆదివారం. అయితే జాగ్రత్త, ఇక్కడ జాగ్రత్త, ఒక కండిషన్, ఒక విషయం ఏంటి అంటే మార్చిలో ఉంది కాబట్టి నేను ఒకటే రోజు బ్యాక్ వచ్చిన, లేదు అది ఫిబ్రవరి 29కి బిఫోర్ వచ్చింది అనుకో, అంటే జనవరి కానీ సో ఫిబ్రవరిలో కానీ ఉంటే మనం ఆదివారాన్ని తీసుకోకుండా ఇంకొక రోజును కూడా బ్యాక్ వస్తాము, అంటే శనివారం తీసుకుంటాం జనవరి ఫిబ్రవరిలో ఉంటే. ఎందుకంటే ఫిబ్రవరిలో లీప్ సంవత్సరం వస్తుంది, దిస్ ఈజ్ 1996 లీప్ ఇయర్ కదా. ఓకేనా, రైట్. సో అందుకోసం ఓకే, లీప్ ఇయర్ కాబట్టి అప్పుడు జనవరి ఫిబ్రవరి మంత్ వచ్చినప్పుడు ఇంకొక రోజు ముందుకు తీసుకుంటాం. ఇక్కడ మార్చే వచ్చింది కాబట్టి జస్ట్ 1 డేనే, మార్చ్ వచ్చింది కాబట్టి ఒకటే రోజుని తీసుకుంటున్నాం. నెక్స్ట్ తర్వాత, సో ఇక్కడ చూడండి డైరెక్షన్లో స్టడీ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ టు ఆన్సర్ ద గివెన్ క్వశ్చన్స్. 6 persons ABCDEF are sitting around a circular table facing towards the center. B sits opposite to E, D sits second to the left of E, C is adjacent to neither B nor F అంటున్నాడు. సో ఇక్కడ మనకి ABCDE మరియు F సో అనే 6 వ్యక్తులు వృత్తాకార బల్ల చుట్టూ కేంద్రంకి లోపల వైపు చూస్తూ కూర్చున్నారట. బి అనేది ఈకి ఎదురుగా కూర్చుంటుందంట, డి అనేది ఎఫ్కి ఎడమ వైపు రెండవదంట, సి బి మరియు ఎఫ్కి పక్కనే కూర్చోదు అంటున్నాడు. సో ఒకసారి చూడండి, సో ఇక్కడ చూస్తే మనకి 6 పర్సన్స్ ఉన్నారు. బి ఆపోజిట్ టు ఈ అంటున్నాడు, బి ఆపోజిట్ టు ఈ అని చెప్పిండి ఇట్లా. డి సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎఫ్ అంట. సో మనకి డి సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎఫ్ అన్నాడు. ఎఫ్కి సెకండ్ లెఫ్ట్లో ఛాన్స్ ఈస్ దేర్, ఎఫ్ ఇక్కడ తీసుకుంటే ఇక్కడ డిని రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, రైట్. సో ఇంకొక అవకాశం ఏంటి అని అంటే ఇంకొక పాసిబిలిటీ కూడా ఉంటుంది. బిని ఈని ఇట్లా రాసుకుంటే అప్పుడు ఎఫ్ని ఇక్కడ తీసుకుంటే ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ డి ఇక్కడ తీసుకోవచ్చు. కానీ సి ఈజ్ అడ్జసెంట్ టు నైదర్ బి నార్ ఎఫ్ అన్నాడు, అంటే ఎఫ్కి కానీ బికి కానీ పక్కన కూర్చోడు అంటున్నాడు. మరి ఇక్కడ మిగిలింది సిని తీసుకోవడానికి 2 ప్లేసెసే కాబట్టి ఇది వర్కౌట్ అవ్వదు. ఎఫ్కి పక్కన కూర్చోవద్దు కాబట్టి సి ఇక్కడ కూర్చుంటాడు, ఇక మిగిలినోడు ఒక్కడు ఏ ఇక్కడ కూర్చోబెడితే సరిపోతుంది. మనకు అడుగుతున్న క్వశ్చన్, హూ సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ డి, డికి ఇమీడియట్ లెఫ్ట్లో ఎవరు కూర్చున్నారు, సి కదా. సో ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత నెక్స్ట్ చూడండి, సేమ్ డాటా. హౌ మెనీ పర్సన్స్ సిట్ బిట్వీన్ ఈ అండ్ ఎఫ్ వెన్ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్ యొక్క ఎడమ నుండి లెక్కించినప్పుడు ఈ మరియు ఎఫ్ మధ్య ఎంతమంది ఉంటారట. ఎఫ్కి ఎడమ వైపు నుంచి లెక్కించినప్పుడు 1 2 3, ఈ మరియు ఎఫ్ మధ్య 3 ఉంటారు. సో 3 members. ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ తర్వాత, హూ ఆర్ ద నైబర్ ఆఫ్ బి అంటున్నాడు. బికి నైబర్ ఎవరు అని అంటున్నాడు. బికి నైబర్ డి అండ్ ఎఫ్, డిఎఫ్ ఉంటారు ఇద్దరు. సో 4th one ఈజ్ ద కరెక్ట్, డిఎఫ్. ఓకేనా, రైట్. నెక్స్ట్ తర్వాత చూద్దాం, ఇక్కడ ఫిల్ ద మిస్సింగ్ లెటర్ ఇన్ ద గివెన్ సిరీస్ అంటున్నాడు. సో ఏఏబిఎఫ్ అనండి, ఏఏబిఎఫ్. సో ఇక్కడ 1 ఇక్కడ 2 ఇక్కడ 6 ఉంది. నెక్స్ట్ వచ్చేటువంటిది కావాలి. 1 నుంచి 1 ఎందుకు తీసుకున్నాడు అంటే ఇంటూ 1 చేసిండు.
1 నుంచి 2 ఎందుకు తీసుకున్నాడు అంటే ఇంటూ 2, 2 నుంచి 6 ఎందుకంటే ఇంటూ 3, తర్వాత ఇంటూ 4, 6 4 24 అంటే ఎక్స్ రావాలి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేటువంటిది ఏంటి అని అంటే ఎక్స్ వస్తుంది. ఓకే, ప్లేస్ వాల్యూస్లో అంటే లెటర్స్లో వాటి ప్లేస్ వాల్యూస్కి మల్టిప్లికేషన్ లాగా తీసుకుంటున్నాడు. సో అది ఆన్సర్ ఇక్కడ. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. A series is given with one term missing. Select the correct alternative from the given ones. So the given ones that will complete the series అంటున్నాడు. స్టార్ట్ విత్ ఇక్కడ ఏముంది అని అంటే p తో ఉంది. p అంటే 16, t అంటే 20, తర్వాత x అంటే 24, b అంటే 2. ఈ రెండిటికి మధ్యలో 4 గ్యాప్, ఇక్కడ 4 గ్యాప్, ఇక్కడ కూడా 4 గ్యాప్ ఉంటుంది. తర్వాత 4 గ్యాప్ అంటే 2 + 4 6, 6th ఆల్ఫాబెట్ ఎఫ్ తో ఉండాలి, అన్నిట్లలో ఉంది. తర్వాత నెక్స్ట్ లెటర్ తీసుకుంటా. ఆర్ అంటే 18, టీ డబ్ల్యూ అంటే 23, బి అంటే 2, జి అంటే 7. ఈ రెండిటికి మధ్యలో 5 డిఫరెన్స్, 5 డిఫరెన్స్, 5 డిఫరెన్స్, నెక్స్ట్ 5 డిఫరెన్స్. 7 + 5 12, 12th ఆల్ఫాబెట్ ఎల్ తో ఉండాలి. ఎఫ్ఎల్ ఇక్కడ ఉంది. సో అంటే లాస్ట్ లెటర్ కూడా చెక్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఎస్, ఇక్కడ వై, ఈ అండ్ కే. 19, 25, 5, 11 డాష్. సో ఇక్కడ 6 6 6 + 6, 11 + 6 17, దట్ ఈస్ క్యూతో ఉండాలి. ఎఫ్ఎల్Q అనేది ఆప్షన్ 4లో ఉంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. తర్వాత చూస్తే అరేంజ్ ద గివెన్ వర్డ్స్ ఇన్ ద సీక్వెన్స్ ఇన్ విచ్ దే అక్కర్ ఇన్ ద డిక్షనరీ అంటున్నాడు. సో ఇక్కడ అన్నిట్లలో స్టార్ట్ విత్ కే ఉంది. తర్వాత ఎల్తో ఉన్నది లాస్ట్కి వస్తుంది. సెకండ్ వన్ లాస్ట్కి రావాలి. ఎండ్ విత్ 2 ఇక్కడ ఉంది. సో ఫస్ట్ వన్ ఏంటో తెలిస్తే ఆన్సర్ వచ్చేసినట్టే. మిగతా వాటిల్లో ఐ ఉంది, తర్వాత ఎన్ ఉంది, ఇక్కడ డి ఉంది, ఇక్కడ డి ఉంది. సో ఈ రెండిట్లలో ఫస్ట్ ఏది చూద్దాం. తర్వాత హెచ్ ఫస్ట్ వస్తుంది కాబట్టి 1తో ఉండాలి. 1తో ఉన్నది ఆప్షన్ 2లో కాబట్టి సెకండ్ వన్ ఈస్ ద ఆన్సర్ హియర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. ఏ సిరీస్ ఈజ్ గివెన్ ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్, ఫైండ్ ద టర్మ్ దట్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ అని అంటున్నాడు. సో ఇక్కడ 2, 3, 6, 10, 17 అంటున్నాడు. చూడండి 2, 3, 2 + 3 చేస్తే 5, దానికి మళ్ళీ ఒకటి కలిపితే 6 ఇక్కడ ఉంది. సో ఈ 3 + 6 కలిపితే 9, దానికి ఒకటి కలిపితే 10 నెక్స్ట్ ఉంది. 6 + 10 చేస్తే వచ్చేది దట్ ఈస్ 16, దానికి మళ్ళీ ఒకటి కలిపితే 17. 10 + 17 చేస్తే వచ్చేది 27, దానికి ఒకటి కలిపితే 28. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, 28. అంటే మొదటి 2 నెంబర్లను సమ్ చేస్తున్నా, దానికి ఇంకొకటి కలుపుతున్నాం, యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్, నెక్స్ట్ 2 నెంబర్స్, నెక్స్ట్ 2 నెంబర్స్, నెక్స్ట్ 2 నెంబర్స్, ఫిబొనాకీ సిరీస్ లాగా. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద ఆడ్ వన్ అంటున్నాడు. ఇక్కడ ట్రయాంగిల్, తర్వాత పెంటగాన్, తర్వాత ఇక్కడ ఉన్నటువంటిది మనకు షడ్భుజి ఉంది. ఇక్కడ సర్కిల్, ట్రయాంగిల్, మళ్ళీ ఇక్కడ షడ్భుజి ఉంది. ఇక్కడ 4, 4, 6 ఉంది. 5, 4, 6 ఉంది. అంటే ఇక్కడ మనకు ప్రతి భుజానికి సంబంధించి ఒక కౌంట్ నెంబర్ అనేది ఇచ్చిండు. కానీ ఇక్కడ బిలో మాత్రము మనకి ఓన్లీ సర్కిల్ ఇచ్చిండు కాబట్టి దానికి మనం సైడ్స్ ని కౌంట్ చేయలేం. కాబట్టి దట్ ఈస్ ద డిఫరెంట్ వన్. మిగతా వాటిలలో సైడ్స్ ని కౌంట్ చేసి చెప్తున్నాం నెంబర్ని. ఓకే, రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. ఇక్కడ అసర్షన్ అండ్ రీజన్ కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇచ్చిండు. అసర్షన్ ఏంటంటే వెంటిలేటర్స్ ఆర్ ప్రొవైడెడ్ నియర్ ద రూఫ్ అంట, కండక్షన్ టేక్స్ ప్లేస్ బెటర్ నియర్ ద రూఫ్ అంటున్నాడు. పైకప్పు దగ్గర వెంటిలేటర్లు ఉంచబడతాయి అని అన్నాడు. ఇక్కడ మనకేం చెప్పిండంటే పైకప్పు దగ్గర సంవహనం బాగా జరుగుతుంది అని అన్నాడు. ఇక్కడ మనకు ఈ క్వశ్చన్ కి సంబంధించి ఒకసారి కనుక చూస్తే మనకి పైకప్పు దగ్గర వెంటిలేటర్లు ఉంచబడతాయి అని అంటున్నాడు. పైకప్పు దగ్గర సంవహనం బాగా జరుగుతుంది అని చెప్పేసి అని అన్నాడు. ఇక్కడ అసర్షన్ ట్రూ అవుతుంది, రీజన్ ఫాల్స్ అవుతుంది. ఇక్కడ థర్డ్ వన్ ఈస్ ద ఆన్సర్ హియర్. ఓకేనా, రైట్. కాబట్టి పైకప్పు దగ్గర వెంటిలేటర్లు ఉంచబడతారు కరెక్టే, కానీ పైకప్పు దగ్గర సంవహనం బాగా జరుగుతుంది అనేది చెప్పలేం. కాబట్టి ఏ ఈజ్ ట్రూ. ఓకే, డన్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూద్దాం.
The question consists of two statements and assertion A and reason R. సో ఇక్కడ మనకి అసర్షన్ అండ్ రీజన్ కి సంబంధించి ఒక రెండు ఉన్నాయి. ఇది రీజన్. ఆల్ కాక్రోచెస్ ఆర్ బ్రౌన్ ఇన్ కలర్. ద కలర్ ఆఫ్ కాక్రోచ్ ఈజ్ ఎ బయోలాజికల్ అడాప్షన్ అంటున్నాడు. తెలుగులో చూద్దాం. సో అన్ని బొద్దింకలు గోధుమ రంగులో ఉంటాయి, బొద్దింక యొక్క రంగు జీవ అనుసరణ అంటున్నాడు. అన్ని బొద్దింకలు గోధుమ రంగులో ఉంటాయి అనేది తప్పండి. అన్ని బొద్దింకలు గోధుమ రంగులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ బొద్దింక యొక్క రంగు అనేది జీవ అనుసరణ అంటే బయోలాజికల్ అడాప్షన్. అంటే దాని బయోలాజికల్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్ అనుగుణంగా అది మనకు సో కలర్ అనేది వస్తుంది. ఇప్పుడు మనకు కూడా అంతే కదా, కలర్ అనేది డిఫరెంట్ గా, అంటే మనకి కొంతమంది కంప్లీట్ గా వైట్ ఉంటారు, కొంతమంది కొంచెం రెడిష్ ఉంటారు, కొంతమంది కొంచెం నలుపుగా అనిపిస్తారు. సో ఇవన్నీ కూడా బయోలాజికల్ అడాప్షన్సే కదా. సో కాబట్టి రీజన్ కరెక్ట్. ఓకేనా. సో ఇక్కడ మనం చూస్తే వాదన తప్పు. ఓకేనా, వాదన తప్పు, వాదన అబద్ధం కానీ కారణం నిజం. సో 4th వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ స్టేట్మెంట్స్ అండ్ అసర్షన్. ఇక్కడ మనకి అసర్షన్ అండ్ రీజనే ఉంది. ఇక్కడ కూడా హనీ ఈజ్ స్వీట్, హనీ ఈజ్ కలెక్టెడ్ బై హనీ బీస్ అంటున్నాడు. సో ఇక్కడ మనం చూస్తే మనకి తేనె తీయగా ఉంటుంది, తేనెటీగలు తేనెని సేకరిస్తాయి అంటున్నాడు. తేనె అనేది తీయగా ఉంటుంది, కరెక్టే. తేనెని తేనెటీగలు కలెక్ట్ చేస్తాయి అనేది కరెక్టే. కానీ తేనె స్వీట్గా ఉంటుంది అనే దానికి సో ఇక్కడ తేనెటీగలు కలెక్ట్ చేస్తాయి అనేది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అవుతుందా అని అంటే రెండు కూడా కరెక్టే, కానీ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అవ్వదు. బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, నిజమే. కానీ తేనెటీగలు తేనెని కలెక్ట్ చేస్తేనే తీయగా ఉంటుంది అనేది తప్పు. కాబట్టి 2nd వన్ అనేది కరెక్ట్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. Select the option that is related to the third term in the same way as the second term is related to the first term అంటున్నాడు. 64 52 కి రిలేషన్, 81 కి ఏ నెంబర్ కి రిలేషన్ ఉంటుంది అని అంటున్నాడు. సో ఇక్కడ 64 ని నేను ఏం చేస్తానంటే 6 స్క్వేర్ గా రాస్తా 36, 4 స్క్వేర్ గా రాస్తా ఇక్కడ 16, 2 కలిపితే వచ్చేది 52. అలాగే 81 ని 8 స్క్వేర్ గా రాస్తా, దట్ ఈస్ 64, 1 స్క్వేర్ గా రాస్తా 1, 65 ఈస్ ద ఆన్సర్. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఓకేనా రైట్. నెక్స్ట్ తర్వాత చూడండి. నెక్స్ట్ అనాలజీ క్వశ్చన్ ఉంది. ఇక్కడ కూడా నెంబర్ అనాలజీ. 981 72 అంటున్నాడు. ఇక్కడ 981 ని 9 into 8 into 1 గా రాస్తున్నా. 8 9 72 into 1 అంటే 72. అట్లాగే 6 into 5 into 3 గా రాస్తే 6 5 30 3 90. సో దట్ ఈస్ ఇన్ ఆప్షన్ 3. ఓకేనా రైట్. ఇట్లా తీసుకుంటాం. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. సో ఇక్కడ మనకి అనాలజీ క్వశ్చన్ ఉంది, లెటర్ అనాలజీ. BYDWUFSH CXFU అంటున్నాడు. మనం కనుక చూస్తే ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఆపోజిట్ లెటర్స్ లాగా ఉన్నాయి. BYDW ఆపోజిట్, అన్ని ఆపోజిట్. ఆప్షన్స్ లో ఆపోజిట్ లో ఉన్నది ఏదో చూసుకుందాం. SH ఆపోజిట్ ఉంటుంది, QJ ఆపోజిట్ ఉంటుంది, TGQJ కూడా ఆపోజిట్ లో ఉంటుంది, RIPK ఉంటుంది. ఇది కాదు. సో ఇప్పుడు మనం ఖచ్చితంగా చెక్ చేయాలి. ఇక BYDWUFSH ఒకసారి గమనిస్తే 2 25 4 23, ఇక్కడ 21 6 19 8. చూడండి ఈ రెండింటికి మధ్యలో చూస్తే -2, Dకి Fకి చూస్తే +2, 25కి 19కి చూస్తే -6, 2కి 8కి చూస్తే +6. సో ఇప్పుడు సేమ్ ఇక్కడ 21 ఉంది. సో 21కి -2 దట్ ఈజ్ ఎస్ తో ఉండాలి. ఎస్ తో స్టార్ట్ అయినటువంటిది ఆప్షన్ 1 ఒకటే కాబట్టి డైరెక్ట్ ఆన్సర్. ఓకే ఇక్కడ -2 చేస్తున్నాం, అక్కడ -2 చేస్తున్నాం, 19 అవుతుంది. 19th ఆల్ఫాబెట్ ఎస్. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్. Pointing to a woman, a man said, her father is the only son of my father. How is the man related to the woman అంటున్నాడు. ఒక మహిళ వైపు చూపిస్తూ ఆమె తండ్రి మా నాన్నకు ఒక్కడే కొడుకు అని ఒక వ్యక్తి అన్నాడు. స్త్రీకి పురుషుడు ఏమవుతాడు అంట. ఇక్కడ చూడండి, మా నాన్నకు ఒక్కడే కొడుకు అంటున్నా. మా నాన్నకి ఒక్కడే కొడుకు అంటే ఎవరు? మాట్లాడుతుంది నేనే అంటున్నా. మా నాన్నకు ఒక్కడే కొడుకున్నాడని నేనే అంటే మా నాన్నకు ఒక్కడే కొడుకు అంటే నేను, ఆమె తండ్రి నేను. సో ఈ మొత్తం స్టేట్మెంట్కి మీనింగ్ నేను అన్నప్పుడు ఇప్పుడు చదవండి, ఆమె తండ్రి నేను.
సో ఆమె ఎవరు? నా కూతురు, నేను ఆమె తండ్రి. సో స్త్రీకి పురుషుడు ఏమవుతాడు అంట, ఆ స్త్రీకి నేను ఏమైతా? ఫాదర్ అవుతా, తండ్రి. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఓకే రైట్. నెక్స్ట్ తర్వాత చూడండి 2, 3, 7, 16, 32 క్వశ్చన్ మార్క్ అని ఉంది. సో 2, 3, 7, 16, 32 క్వశ్చన్ మార్క్. ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఏంటి అని అంటే 1, తర్వాత 4, తర్వాత 9, 16. 1, 4, 9, 16. 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్ గ్యాప్ ఉండాలి 25. సో 32 ప్లస్ 25 దట్ ఈస్ 57. 57 ఈజ్ ఇన్ ఆప్షన్ 1 అండి. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ తర్వాత చూస్తే ఆన్ 8th February 2020 ఇట్ వాజ్ సాటర్డే. వాట్ వాజ్ ద డే ఆఫ్ ద వీక్ ఆన్ 1st February 2016 అంటున్నాడు. ఫిబ్రవరి 8, 2020 శనివారం అయితే 2016 ఫిబ్రవరి 1న సో వారంలో ఏ రోజు అవుతుంది అని అడుగుతున్నాడు. నేనేం చేస్తా అంటే డేట్ తీసుకుంటా. 8 ఫిబ్రవరి, మంత్ కోడ్ 4, సెంచరీ కోడ్ 6, నెంబర్ ఆఫ్ ఇయర్స్ 20, నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ 5/7. సో ఇప్పుడు ఒకసారి చూస్తే మనకి సింప్లిఫైడ్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి 6, 4, 10, 20, 35, 7, 5, 35, 7 1. సో రిమైండర్ 1. రిమైండర్ 1 అంటే ఏంటి అంటే సండే. రిమైండర్ 1 అంటే సండే, కానీ సండే ఆన్సర్ కాదు. రిమైండర్ 1 అంటే బేసిక్గా సండే తీసుకుంటాం, కానీ కాదు. ఎందుకంటే ఇచ్చిన సంవత్సరం లీప్ సంవత్సరం ఇచ్చిన నెల ఫిబ్రవరిలో ఉంది కాబట్టి వచ్చిన డేకి బిఫోర్ డేని తీసుకుంటాం. అంటే దిస్ ఈజ్ సాటర్డే. దిస్ ఈజ్ ద సాటర్డే. మనకి ఇచ్చింది కూడా సాటర్డే అనే ఇచ్చిండు. ఇప్పుడు మనం ఫిబ్రవరి 1 చూద్దాం. 1st ఫిబ్రవరి అంటే 4th మంత్, 4th కోడ్, సెంచరీ కోడ్ 6, నెంబర్ ఆఫ్ ఇయర్స్ 16, నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ 4 ఉంటాయి /7. ఇప్పుడు సింప్లిఫైడ్ చేస్తే 6, 1, 7 అవుట్. సో 16, 4, 20, 24, 24, 24 అంటే 7, 3, 21, రిమైండర్ 3 మిగులుతుంది. రిమైండర్ 3 అని అంటే మనకి ఏ వారం అని అంటే రిమైండర్ 3 అని అంటే మంగళవారం అవుతుంది. ఓకేనా, రిమైండర్ 3 అని అంటే మంగళవారం. ఓకే, కానీ మంగళవారం కాదు ఆన్సర్, బిఫోర్ డేని తీసుకోవాలి, సోమవారం. అవునా, సోమవారం ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకనంటే మనకి ఇచ్చిన సంవత్సరం మళ్ళీ ఇక్కడ కూడా లీప్ సంవత్సరం ఫిబ్రవరి ఉంది కాబట్టి వచ్చిన ఆన్సర్కి బిఫోర్ డేని తీసుకుంటాం. అట్లా డన్. నెక్స్ట్ తర్వాత చూస్తే సో ఇక్కడ మనకి అనాలజీ క్వశ్చన్ ఉంది. డిస్పూర్ అస్సాం అంట. అస్సాం యొక్క క్యాపిటల్ డిస్పూర్. ఓకే రైట్. కోహిమా నాగాలాండ్. కోహిమా నాగాలాండ్ యొక్క క్యాపిటల్. డన్. నెక్స్ట్ క్వశ్చన్. సో తర్వాత చూస్తే ఇఫ్ సో ఇక్కడ మనకి 5 θ ఉంది, 9 ఇక్కడ సింబల్ ఉంది, 3 = 15 అని ఇచ్చిండు. తర్వాత సేమ్ మళ్ళీ మనకు సింబల్స్ ఇచ్చాడు, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. మరి ఇప్పుడు మనకి ఇక్కడ ఈ సింబల్ మీనింగ్ ఏమవుతుంది అని అంటే ఇంటూ అవుతుంది. ఈ సింబల్ మీనింగ్ ఏంటి అని అంటే డివిజన్ అవుతుంది. చూడండి ఒకసారి 5 × 9 డివిజన్ 3 = 3 3 9, 5 3 15. వర్కౌట్ అయిందా? పర్ఫెక్ట్. తర్వాత నెక్స్ట్ చూడండి 5 × 6 డివిజన్ 2, 2 3 5 3 15. వర్కౌట్ అయిందా? అయింది. తర్వాత ఇక్కడ చూడండి 6 × 8 డివిజన్ 2, 2 4 6 4 24. సో 24 అనేది ఉండాలి. ఆప్షన్ 1లో 24 ఉంది. రైట్. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకేనా, డన్. ఇవి మనకు తెలంగాణ SIకి సంబంధించి ప్రిలిమ్స్లోని రీజనింగ్ మార్క్ టెస్ట్లోని క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.